అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు చిట్టి తంత్ర తెలుగు. నా పేరు రమ్య. నేను షార్ట్ వీడియోస్, లాంగ్ వీడియోస్ రెండు చేస్తాను. డైలీ వచ్చేసి 2 వీడియోలు అయితే నా ఉంటాయండి. ఒక షార్ట్, ఒక లాంగ్ ఉంటుంది. లేకపోతే 2 షార్ట్ వీడియోస్ అని ఉంటాయి, 2 లాంగ్ వీడియోస్ అన్న ఉంటాయి. కానీ కంపల్సరీ నేను పెడతానండి. డేలో ఎప్పుడైనా, అంటే నాది పొద్దున ఆల్మోస్ట్ వస్తే మటుకు 8:45కి ఒకటి ఉంటుంది, 10:10కి ఒకటి ఉంటుంది, లేకుంటే 12. మళ్ళీ సాయంత్రం సమయం వచ్చేసరికి 7:30కి ఒక వీడియో ఉంటుందండి. నా ఛానల్ మొదటిసారి చూస్తున్న ప్రేక్షకులకి ధన్యవాదాలు. నా పాత సబ్స్క్రైబర్స్కి కూడా ధన్యవాదాలు. నా వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మీకు ఇది లాస్ట్ వరకు చూస్తారని అనుకుంటున్నాను, ఆశిస్తున్నాను. ఓపిక ఉంటే కొంచెం టైం పట్టుద్ది, కానీ ఓపికగా వినండి. మీకు సమయం ఉంటేనే చూడండి, లేకుంటే మళ్ళీ కొంచెం సమయం దొరికినప్పుడన్నా చూడండి. నా వీడియో మీకు మొత్తం నచ్చినట్లయితే లాస్ట్కైనా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలోనైనా లేకుంటే లైక్ రూపంలోనైనా తెలియజేయగలరు. లైక్ చేయడం వల్ల ఏంటంటే వీడియో మంచి బూస్టప్ అవుతుంది, మోటివేషన్ నాకు కూడా అవుతుంది. నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయని, నేను చెప్పేది మీకు నచ్చుతుందని, మీకు కూడా కొంచెం నేను చెప్పే ఈ అభిప్రాయాలు, ఈ తంత్రాలు మీకు ఉపయోగపడుతున్నాయని నాకు కూడా అర్థమవుతుందండి. నాకు కూడా ఇంకా కొంచెం ఏంటంటే వీడియోస్ అనేటివి చెయ్యాలి అని మనకి అనిపిస్తుంది. అందుకే దానికేనండి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది. బలవంతం లేదు. లాస్ట్ వరకు, చివరి వరకు చూసి మీకు నచ్చినట్లయితేనే ఒక లైక్ రూపంలోనైనా లేకుంటే ఒక సబ్స్క్రైబ్ రూపంలోనైనా తెలియజేయగలరు. మీకు ఒకవేళ బాగా నచ్చినట్లయితే ఈ వీడియోని ఒక 10 మందికైనా షేర్ చేయండి. ఇలా కూడా మనం మంచిగా చేసిన వాళ్ళు మాత్రం వేరే వాళ్ళకి హెల్ప్ చేసినట్టుగా కూడా ఉంటుంది. ఇది మీకు నచ్చితేనే మీరు ముందు వేరే వాళ్ళకి ఈ వీడియో అనేది ప్రమోట్ చేయండి, చెప్పండి, షేర్ చేయండి. ఈరోజు నేను చెప్పేది ఏంటంటే, ఇది గుల్కన్. చాలామందికి తెలిసే ఉంటుంది. గుల్కన్ అనేది మనకు ఇప్పుడు ఆన్లైన్లో కూడా దొరుకుతుందండి. ఇది మనకు ఎక్కువగా చూస్తే మటుకు ఈ పాన్ షాపుల్లో వీళ్ళు ఎక్కువగా అమ్ముతారు, స్వీట్ పాన్ అని. గుల్కన్ అనేది మీరు తెప్పించుకోండి. తెప్పించుకున్న తర్వాత మీరు ఏం చేయండి అంటే, మనం ఇంట్లో పూజ చేసుకుంటూ ఉంటాం కదండి అమ్మవారికి, మీ ఇంట్లో మీ ఇష్టదైవాలకి. ఏం చేయండి అంటే, ఇది కొంచెము మీరు నైవేద్యంగా పెట్టచ్చు, చాలా మంచిదండి. ఒక తమలపాకు తీసుకోండి. తమలపాకులు మనకి ఇంటి దగ్గర ప్రతి ఒక్కరింటి చుట్టుప్రక్కల తమలపాకులు అనేవి ఉంటాయి. అలాంటప్పుడు ఏం చేయండి అంటే, ఇది కొంచెం తీసుకొని ఆ తమలపాకు పైన చక్కగా నీట్గా దాన్ని కడిగేసుకొని, దానిపైన మీరు ఏం చేయండి అంటే, ఇది చందనం ఉంటుంది కదండి, ఒరిజినల్ చందనం. ఆ చందనంతో చిన్నగా స్వాస్తిక్ వేయండి. స్వాస్తిక్ వేసి దాన్ని కొంచెం ఆరనివ్వండి. ఎందుకంటే పచ్చిగా ఉన్నప్పుడు దానిపైన మనం ఇది ప్రసాదంగా పెట్టలేము. చందనం లైట్గా రాయండి. మొత్తం ఇలా అంత పట్టి రాయాల్సిన అవసరం లేదు. ఆ చందనము లైట్గా దాంతో మీరు రాసేసేయండి. రాసేసిన తర్వాత ఏం చేయండి అంటే, మీరు మనస్ఫూర్తిగా పూజ చేసుకున్న తర్వాత పిల్లల చేతైనా మీరైనా ఎవరైనా సరే పూజా మందిరంలోనే దీన్ని చక్కగా పెట్టుకోండి. ఎక్కువ ముట్టుడు దీంట్లో ఉండద్దండి. పూజా మందిరంలో పెడితే ఎప్పటికీ ఫ్రెష్గా ఉంటుంది. దీన్ని మీ ఇష్టదైవాల ముందు పెట్టిన తర్వాత దాంట్లో కొంచెం ఇలాచీ పౌడర్, ఇప్పుడు ఇలాచీ మనం తీస్తే దాంట్లో నుంచి ఉంటాయి కదండి, ఒక్కటైనా సరే, ఒక్క చిన్న గింజ అయినా సరే దంచేసి ఇట్లా పౌడర్ ఈ దానిపైన ఈ ప్రసాదం పెట్టిన తర్వాత కొంచెం చాలండి. మనం డైలీ పూజ చేసుకుంటాం కాబట్టి ఒక చిన్న తమలపాకు దానిపైన ఇది కొంచెం పెట్టేసి, కొంచెం మీరు తినే విధంగా ఉండేటట్టు, మీ ఇంట్లో వాళ్ళు తినే విధంగా ఉండేటట్టు ఉంటే చాలు. స్వస్తిక్ కూడా లైట్గా చందనంతో వేయండి. ఒరిజినల్ చందనం అనండి. లేదు చందనం లేదు, చందనం ఒరిజినల్ కాదో మాకు తెలియదండి, చెప్పలేం కదండి, భయం వేస్తూ ఉంటుంది. అలాంటప్పుడు పసుపు ఉంటుంది కదా, పసుపుని చక్కగా కొంచెం మంచిగా మీరు తాగే నీళ్ళతో, శుభ్రమైన నీళ్ళలో నానబెట్టి దాన్ని పేస్ట్ లాగా అవుతుంది కదా, అలాంటప్పుడైనా దానిపైన స్వాస్తిక్ వేసి ఈ ప్రసాదం అనేది అక్కడ పెట్టేసి, దానిపైన ఒక చిన్న తులసి ఆకులు ఒక 5 అయినా పర్వాలేదు,
లేకుంటే ఒక్కటైనా పర్వాలేదు. ప్రతి ఒక్కరి ఇంట్లో తులసి అమ్మవారు ఉంటుంది. తులసి అమ్మవారు లేని ఇల్లే ఉండదు. మీరు ఏం చేయండి అంటే అది దానిపైన పెట్టేసేయండి. ఇంకా లవంగ, ఒక చిన్న లవంగ పెట్టేయండి. పెట్టేసిన తర్వాత మంచిగా చక్కగా మొక్కుకోండి. చాలామంది ఏంటంటే ఇళ్ళల్లో దేవుళ్ళకి నైవేద్యాలు పెడతారు కానీ స్వీకరించరు, తినరండి. తప్పకుండా తినాలండి. ఒక్క నిమిషం అలా పెట్టేసేయండి. పెట్టేసి మీరు తర్వాత ఒక నిమిషం అయిపోయిన తర్వాత అమ్మవారి దేవుళ్ళకి ఇలా మనం చేతితో వాళ్ళు స్వీకరిస్తున్నట్టుగా మీరు అనుకుంటూ దీపం, ధూపం, నైవేద్యం సమర్పయామి అని అన్నీ అనేసిన తర్వాత మీరు అదేంటంటే మొక్కుకున్నంతసేపు చాలండి ఆ సమయం. కొంతమంది ఏం చేస్తామంటే మళ్ళీ తీసుకుందాంలే, వెళ్ళేటప్పుడు తిందాంలే, అలా చేద్దాంలే, ఇలా చేద్దాంలే. లేదు, మీరు పూజలో కూర్చుంటే మొక్కేసి మీ కులదైవాల ఆజ్ఞ తీసుకొని దాన్ని నోట్లో పెట్టుకొని బయటకు వచ్చేసేయండి. బయటకు వచ్చేసి ఇక మిగతా పనులు మీవన్నీ చేసుకోండి. మళ్ళీ తీసుకుంటాను, నేను మళ్ళీ చేస్తాను అని ఒక్కోసారి ఇవాళ రేపు మనకు చాలా కొన్ని టెన్షన్స్ ఉంటాయి. ఒక్కోసారి మర్చిపోతాము. ఒక్కోసారి మరి ఇంట్లో ఉన్న బాధ్యతల వల్ల కూడా మనం మర్చిపోతామండి. తర్వాత తీసుకుందామని అనుకుంటాం. ఆ మిస్టేక్ మాత్రం చేయొద్దండి. మీ పూజ కంప్లీట్ అయిపోయాక మనం తర్వాత దేవుని తప్పకుండా కూర్చొని మొక్కుతాం కదండి. ఆ మొక్కిన వెంటనే మీరు ఆ ప్రసాదాన్ని తీసేసుకొని మీ నోట్లో పెట్టేసుకొని మీరు మళ్ళీ మీ ఇంట్లో మీ పనులన్నీ చేసుకోండి. చూడండి, మార్పు అనేది కనిపిస్తుంది. మీరు ఈ పరిహారం చేసి తర్వాత మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది నాకు మళ్ళీ కామెంట్ రూపంలో చెప్పగలరు. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ రూపంలోనైనా, సబ్స్క్రైబ్ రూపంలోనైనా, ఎవరికైనా షేర్ అయినా కూడా మీరు ఇది చేయొచ్చు. మీ ఇంట్లో వాళ్ళకి, మీ దగ్గర వాళ్ళ బంధువులకి, ఎవరికైనా మీరు ఇది చేసి చూడొచ్చు. ఈ గుల్కన్ అనేది, ఈ ప్రసాదము చాలా అంటే చాలా మంచిదండి. దీన్ని మంచిగా స్వచ్ఛమైన గులాబీ పువ్వులతో ఇంకా దాంట్లో కొన్ని మంచి ఏమంటారు సుగంధ ద్రవ్యాలు కలిపి వీటిని రెడీ చేస్తారు. కాబట్టి ఇవి చాలా పవర్ఫుల్గా ఉంటాయి. మనం ఇంట్లో నైవేద్యంగా పెట్టుకోవచ్చు. మీ ఇంట్లో ఇప్పుడు ఒకవేళ 5 మంది ఉన్నారు, 6 మంది ఉన్నారంటే తమలపాకు చెట్లు మనం ఇంట్లో మంచిగా పెరట్లో పెంచుకోవచ్చు. లేకుంటే మన షాపుల్లో నుంచి అయినా తెచ్చుకోవచ్చు. ఆల్మోస్ట్ పెంచుకోవడమే మంచిదండి. ఇంటి బయట పెంచుకొని నైవేద్యంగా పెట్టేసి తినేవాళ్ళు ఉంటే ఇంట్లో, లేకుంటే మీరే స్వీకరించండి. మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ స్వీకరించండి. ఇది మనకి హెల్త్ పరంగా కూడా మంచిదే, అన్ని రకాలుగా కూడా మంచిదే. ఆల్మోస్ట్ మనం పూజ చేసేటప్పుడు ఏమీ తినకుండా, ఏమి స్వీకరించకుండా పూజ చేస్తాం కాబట్టి ఇలా తినడం వల్ల కూడా అన్ని రకాలుగా కూడా మంచిదే. మీరు ఒకసారి ఇలా చేసి చూడండి. మనకు చేస్తూ ఉంటేనే కొద్ది రోజుల్లోనే మార్పు అనేది కనిపిస్తుంది. ఓపికతోటి ఈ పరిహారం అనేది మీరు చేసుకోండి. ఇంకా 10 మందికి షేర్ చేయండి. నేను తప్పకుండా డైలీ వీడియోస్ పెడతాను. ఒకసారి నా ఛానల్ మీరు విజిట్ అయ్యి చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని లైక్ రూపంలో చెప్పండి. ఇంకేమన్నా మీకు సందేహాలు ఉన్నా, డౌట్స్ ఉన్నా నన్ను అడగగలరు. మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ నేను కొన్ని సాల్వ్ చేయగలుగుతాను అనుకుంటేనే నేను మళ్ళీ వాటిపై వీడియో అనేది తీస్తాను. ఇంకా సాల్వ్ కాలేదు అనే వాటిపైన నేను ఇంకా వీడియోలు చేయలేనండి. ప్రతి ఒక్క సమస్యకి పరిష్కారం అనేది ఉంటుంది కానీ కొంచెం ఓపిక పట్టాలి. దాన్ని చేయగానే మనకి ఏది మార్పు అనేది కనిపించదు. మీరు ఇలా మీ ఇంట్లో నిత్యం నైవేద్యంలో ఇది ఉపయోగించుకోవచ్చు. మీరు చూడండి, మీరు చేసిన తర్వాత అద్భుతాలు కనిపిస్తాయి మీ జీవితంలో. ఈ పరిహారం చేయండి. మీ స్నేహితులకు చెప్పండి, మీ ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పండి, మీ ఇష్టమైన వాళ్ళకి షేర్ చేయండి. అందరికీ షేర్ చేయండి. నమస్కారం అండి. నేను ఇలాంటి వీడియోస్ చేస్తూనే ఉంటాను. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు చక్కటి మోటివేషన్ ఇవ్వండి. మోటివేషన్ ఇవ్వడం వల్ల ఏంటంటే నేను వీడియోస్ చేస్తాను. నా వీడియో అనేది ముందుకి ముందుకి ఇంకొంతమందికి వెళ్తుందండి. నచ్చితే లైక్ చేస్తే ఏంటంటే ఈ వీడియో అనేది ముందుకి మనది ప్రమోట్ అవుతుంది. ఓకే, ఈ వీడియో బాగున్నట్టుంది అని చెప్పేసి వాళ్ళు ఇంకొంచెం మందికి పుషప్ చేస్తారు నా వీడియోని. అలా కంటెంట్ పెరగడం వల్ల ఏంటంటే నేను వీడియోస్ చేయాలని కూడా నాకు కూడా అనిపిస్తుంది. అబ్బా ఏంటి ఎన్ని వీడియోలు చేస్తున్నా ఎవ్వరు ఏం చెప్పట్లేదు అని. నిజంగా మీరు మీ అభిప్రాయాన్ని తెలియజేయగలరు. అందరికీ మరొకసారి పేరున ధన్యవాదాలు. నా పాత